భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దాయాది దేశాల మధ్య కీలక భేటీ కొనసాగుతోంది. ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓలు సమావేశమయ్యారు. హాట్లైన్ ద్వారా జరుగుతున్న ఈ చర్చల్లో పలు కీలక అంశాలను రెండు దేశాలు ప్రస్తావించారు. ముఖ్యంగా సరిహద్దుల్లో కాల్పుల విరమణ, తదనంతర పరిస్థితిపై భారత్, పాకిస్తాన్ మధ్య కీలక చర్చలు జరిగాయి. 48 గంటల పాటు కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తత వాతావరణం తగ్గించడం వంటి అంశాలపై ఇరు దేశాలు చర్చించినట్టు సమాచారం. ఇప్పటికే ఇలాంటి షరతులు లేకుండా చర్చలు జరగాలని ఒప్పందంలో భారత్ స్పష్టంగా చెప్పింది. ముందస్తు తదుపరి షరతులు లేకుండానే చర్చలు జరగాలని తెలిపింది. ఇప్పటికే శనివారం భారత్ డీజీఎంఓతో హాట్లైన్లో పాకిస్తాన్ డీజీఎంఓ మాట్లాడారు. కాల్పుల విరమణ అంశాన్ని ప్రతిపాదించి వెంటనే అమలు చేయాలని పాకిస్తాన్ కోరింది. 48 గంటల పాటు కాల్పుల విరమణ అమలు తర్వాత చర్చలకు పాకిస్తాన్ అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఈ చర్చలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, దాయాది దేశాల మధ్య ఒక హై లెవెల్ మీటింగ్ అనేది జరుగుతోంది. అసలు దీనికి సంబంధించి పూర్తి వివరాలు చెప్పండి. ఇదైతే ఈరోజు హాట్లైన్ ద్వారా కొద్దిసేపటి క్రితమే ఇరు దేశాల డీజీఎంలు, పాకిస్తాన్ సంబంధించిన డీజీఎం, అదేవిధంగా భారతదేశానికి సంబంధించిన డీజీఎం రాజీవ్తోనే కొద్దిసేపటి క్రితమే చర్చలు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా ఈ చర్చల్లో ఉగ్రవాదానికి సంబంధించి భారత్ ఏం చేయబోతుంది, భారత్ ఏం కోరుకుంటుందన్న అంశంతో పాటుగా మిలిటరీ ఆపరేషన్స్ కు సంబంధించి ఏం చేయాలి, పాక్ దేశం ఏం చేయాలన్న అంశాల మీద చర్చ జరగబోతుంది. అయితే మామూలుగానైతే ఇది ప్రతి వారం కూడా మంగళవారం రోజున డీజీఎంల సమావేశం ప్రతి మంగళవారం కూడా ఆన్లైన్ లో మాట్లాడుకుంటుంటారు ఇరు దేశాలకు సంబంధించి. కానీ ఇటీవల పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య చాలా గ్యాప్ వచ్చింది, అంటే యుద్ధ వాతావరణం నెలకొంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా తెలుసు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ డీజీఎంలతో చర్చ ఏదైతుందో అది కొద్దిగా హాట్ గానే ఉందని చెప్పచ్చు మనం. ఎందుకంటే పాక్ కవ్వింపు చర్యలు ఒకవైతే ఉగ్రదాడులు చేయడం, తద్వారా భారతీయులు ప్రాణాలు కోల్పోవడం, ఆ తర్వాత జరిగిన ఆపరేషన్ సింధూర్ అనే అంశాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇప్పుడు పాక్ భారత్ కు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే పాక్ కవ్వింపు చర్యల మీద కూడా డీజీఎం భారత డీజీఎం మాట్లాడబోతున్నారు, ప్రశ్నించబోతున్నారు. మరొకసారి గనక ఉగ్రవాద దాడి కానీ పాక్ కవ్వింపు చర్యలు కానీ జరిగితే అది యుద్ధ చర్యగానే భావిస్తామని చెప్పేసి కూడా పాక్ తెలియజేయబోతున్నారు. అదేవిధంగా ఈ 2 వారం 10 రోజుల పాటు జరిగిన ఈ ఆపరేషన్ సింధూర్ లో అటు జరిగిన నష్టాలేంటి, ఇటు భారతదేశానికి సంబంధించి పాక్ కవ్వింపు చర్యలు, పౌరుల మీద కాల్పులు జరపడం లాంటివి ఏవైతే తద్వారా భారత్ లో జరిగిన నష్టాలేంటి, ఎన్ని ప్రాణాలు కోల్పోవడం జరిగింది అనే విషయాలన్నీ కూడా రాబోతున్నాయి. వీటితో పాటుగా ప్రధానంగా ఏదైతే దేశ పరిరక్షణ, ఉగ్రవాద దాడులు, ఈ అంశాలన్నీ కూడా భారత ప్రభుత్వం తరపున డీజీఎంఓ పాకిస్తాన్ డీజీఎంఓ చెప్పబోతున్నారు. ఇక్కడ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ అనేది ఉండబోదు. ఏ ఉగ్రవాద జరిగిన యుద్ధ చర్యగానే భావిస్తామని చెప్పారు కాబట్టి ఈరోజు జరగబోయే చర్చల్లో కూడా అదే అంశాన్ని ప్రస్తావించబోతారు. సీజ్ ఫైర్ తర్వాత ఏదైతే పాక్ నిన్నటి వరకు కూడా ఈ కాల్పులు జరుపుతూ వచ్చిందో, ఈ కాల్పుల వల్ల ఏం జరిగింది, ఎంత నష్టం జరిగింది అన్న అంశాలన్నీ కూడా భారత డీజీఎంఓ పాక్ డీజీఎంఓ దృష్టికి తీసుకురాబోతున్నారు. అంటే తదుపరి యాక్షన్ ఎలా ఉండబోతుంది, ఒకవేళ మళ్ళీ ఉగ్రవాదులు దాడి చేసినా లేకుంటే పాక్ కవ్వింపు చర్యలు పాల్పడ్డా ఏం చేస్తుంది భారత్ అనేది కూడా స్పష్టత ఇవ్వబోతున్నారు. ఆపరేషన్ సింధూర్ విషయంలో ఇంకా అలానే కొనసాగుతుంది. ఇప్పటికి కూడా ఆపరేషన్ సింధూర్ నిలిపివేసినట్టు కూడా ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం కానీ లేకుంటే రక్షణ శాఖ అధికారులు కానీ ఏమీ చెప్పలేదు. సో ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఉగ్రవాద చర్యలకు ప్రతిచర్యగానే ఉంటుంది తప్ప
అనవసరంగా సీజ్ఫైర్ ని ఒప్పందాన్ని ఉల్లంఘించడం లాంటివి జరగవని చెప్పేసి కూడా స్పష్టం చేసే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ కూడా అదే పాటించాల్సిన నియమాలు, ఆ నియమాలన్నీ కూడా స్పష్టత చేస్తుంది. ఒకటి మాత్రం ఇక్కడ వాస్తవం, ఈసారి భారత్ మాత్రం ఉగ్రవాదం విషయంలో ఎక్కడ కూడా వెనకడుగేసేది లేదు. అందులోకి ఏ దేశం కల్పించుకున్నా ఈసారి తాము పట్టించుకునే లేదని చెప్పేసి కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. ఈ అంశాలన్నీ కూడా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవి మిలిటరీ ఆపరేషన్స్ గురించి మాత్రమే ఈ రెండు దేశాల మధ్య చర్చ ప్రస్తుతం జరగబోతుంది. ఆ తర్వాత మిగతా అంశాలకు సంబంధించి అవన్నీ కూడా ప్రభుత్వంతో జరిపాల్సిన అంశాలు కాబట్టి అవి ప్రభుత్వం చూసుకుంటుంది. కేవలం మిలిటరీ ఆపరేషన్స్ కు సంబంధించి మాత్రమే ఇరు దేశాల మధ్య ఈ హాట్ లైన్ లో చర్చలు జరగబోతున్నాయి. శ్రవంతి.